హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను జ్యోతి. ఫ్రెండ్స్, సీజనల్గా దొరికే ఆకుకూరలలో చింత చిగురు ఒకటి. ఈ చింత చిగురులో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అందులోనూ మనం ఈ కూరని మటన్ కూరతో కలిపి చేసుకుంటే ఆ టేస్ట్ సూపర్గా ఉంటుంది. మనకు మటన్లో కూడా ఐరన్ ఉంటుంది కాబట్టి ఈ రెసిపీ అనేది పిల్లలకైనా పెద్దలకైనా ఎంతో బలవర్ధకమైనది. ఈ చింత చిగురు మటన్ రెసిపీనే నేను మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇందుకు గాను ఈ గిన్నెలో అయితే మనం వండాలనుకుంటున్నామో ఆ గిన్నెని కానీ కుక్కర్ కానీ తీసుకుని స్టవ్ మీద పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకుని దీనికి తగినంత ఆయిల్ పోసుకోవాలి. ఇక్కడ నేను పావు కేజీ వరకు మటన్ని తీసుకున్నాను. అందుకు తగినంత ఆయిల్ని పోసుకొని వేడయ్యాక ఒక ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసుకుని వేసుకొని ఈ ఉల్లిపాయను ఆయిల్లో కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ని వేసుకొని చెంచాతో మిక్స్ చేసుకుంటూ ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ని ఆయిల్లో మంచి సువాసన వచ్చే వరకు ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు మటన్ని నీళ్ళల్లో శుభ్రంగా వాష్ చేసుకోవాలి. 3-4 టైమ్స్ వాష్ చేసేసుకుని నీటిని వాష్ చేసి ఈ మటన్ని ఈ మిశ్రమంలో వేసేసి చెంచాతో బాగా మిక్స్ చేసుకుంటూ ఆయిల్లో మగ్గనివ్వాలి. అప్పుడే ఈ మటన్కున్న నీచు వాసన అనేది పోతుందన్నమాట. ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ కనీసం ఒక 5 మినిట్స్ అయినా ఆయిల్లో మగ్గనివ్వాలి. చూడండి, ఇక్కడ మనకు మటన్ అనేది ఆయిల్లో చక్కగా మగ్గింది. దీంట్లో ఉండే వాటర్ కూడా ఎగిరిపోయిందనమాట. 1/4 టీ స్పూన్ పసుపుని, 2 టీ స్పూన్స్ కారాన్ని వేసుకోవాలి. కారం అనేది మన రుచికి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాలన్నీ మన మటన్కి పట్టేటట్టు చెంచాతో బాగా మిక్స్ చేసుకుంటూ ఈ ముక్కలకు పట్టేటట్టు బాగా కలిపేసుకుని ఆయిల్లో కొంచెం మగ్గనివ్వాలి. ఈ మటన్కి తగినంత ఉప్పును వేసేసుకొని చెంచాతో మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ మటన్ని ఉడికించడానికి దీంట్లోకి తగినంత నీటిని పోసుకోవాలి. ఈ మటన్ ఎంతవరకు అయితే ఉడకగలదో అన్ని నీళ్ళని పోసేసుకుని చెంచాతో ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఈ మటన్ ఉడకడానికి దీంట్లో మనం చింత చిగురు వేస్తున్నాం కాబట్టి ఈ కుక్కర్కి లిడ్ని పెట్టేసి వెయిట్ని పెట్టేసి కనీసం 4 to 5 విజిల్స్ వచ్చే వరకన్నా ఉడకనివ్వాలి. చూడండి, 4 విజిల్స్ తర్వాత మటన్ అనేది ఇలా తయారైంది. ఇప్పుడు మనం చింత చిగురు వేసి చేస్తున్నాం కాబట్టి చింత చిగురుని ఈనెలు దాంట్లో కాడలు ఉంటాయి కదా, ఆ కాడలు తీసేసి ఉత్త ఆకులనే తీసుకుని నీళ్ళలో కడిగేసుకుని ఇందులో వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని వేసుకోవాలి. 1 టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్ని వేసుకొని కొంచెం కొత్తిమీరను కొంచెం కరివేపాకును కూడా వేసేసుకొని చెంచాతో ఒకసారి మొత్తం కలిపేసుకొని కుక్కర్ లిడ్ పెట్టేసుకుని వెయిట్ పెట్టేసుకొని 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 5 to 6 విజిల్స్ అంటే మనకు మటన్ ఉడికే వరకు ఉడికించుకుంటే మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఈ కూరని మనం వేడివేడి అన్నంలోకి తీసుకుంటే సూపర్గా ఉంటుంది. పుల్ల పుల్లగా నోటికి తగులుతూ కమ్మగా ఉంటుంది. ఇందులో ఐరన్ కంటెంట్ అధికంగా ఉంటుంది కాబట్టి రక్తహీనత ఉన్న వాళ్ళు ఈ కర్రీని తీసుకుంటే సూపర్గా ఉంటుంది. చిన్న పిల్లకైనా పెద్ద పిల్లకైనా ఈ కర్రీని మనం పెట్టచ్చు.